హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ముందుగా బెండకాయలతో కారపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెండకాయలని ఈ విధంగా శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బెండకాయలని బాగా రోస్ట్ చేయడం వల్ల మనకు కారపులుసు రుచిగా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, మెంతులు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ 1 నిమిషం వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇక్కడ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా వేయిస్తుండాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ కారపులుసు చాలా బాగుంటుందండి. పుల్లగా తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను ఈ విధంగా సన్నగా తరిగినటువంటి టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. అప్పుడే మనకు గ్రేవీ చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మిగిలిన పుళ్ళన్నీ యాడ్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడిని మీ గ్రేవీని పట్టించి తీసుకోండి. అదేవిధంగా కారానికి సరిపడా కొద్దిగా మిర్చి పౌడర్, ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ప్లేస్లో ఏదైనా మీకు నచ్చినటువంటి కాయకూరని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చివరిగా చింతపండు రసం వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారము, పులుపు, ఉప్పు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనకు ఎంతవరకు మనకు గ్రేవీ అవసరమో అంతవరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ కారపులుసు పలుచగా ఉంటే బాగుండదండి. కాస్త చిక్కగా ఉంటేనే మనకు రైస్లోనికి బాగుంటుంది. ఇదే విధంగా వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు బెండకాయలు ఫ్రై చేసున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి.
బెండకాయలు కూడా బాగా ఉడికిపోయినాయండి. మన కారపులుసు తయారైపోయింది. ఈజీ ప్రాసెస్లో తయారైపోయిందండి. ఈజీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీ కారపులుసు తయారైపోయిందండి. మీరు తయారు చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel RR Foods. See you in the next video. Until then, eat healthy, live long.